హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ 2024 నందు జరిగినటువంటి అక్టోబర్లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్ 2Aకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఇందులో మనకి పేపర్ 2 నందు 91 నుంచి 114 వరకు 24 కాంటెంట్ క్వశ్చన్స్, అలాగే 114 నుంచి 120 వరకు 6 క్వశ్చన్స్ మెథడ్ నుంచి ఉంటాయి. సో 91 నుంచి ఏమో 114 వరకు 24 క్వశ్చన్స్ ఏమో కాంటెంట్, రిమైనింగ్ 6 క్వశ్చన్స్ ఏమో మెథడ్స్ ఉంటాయి. టోటల్ 30 మార్క్స్కు 30 క్వశ్చన్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి 91 క్వశ్చన్ చూసినట్టయితే ఏ విధంగా ఇవ్వడం జరిగింది, మరి దాని యొక్క సాధనను ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. రాహుల్ సేవ్స్ 15% ఆఫ్ హిస్ శాలరీ and his saving is 1800 rupees. 15% ఆఫ్ సేవింగ్ అమౌంట్ ఎంత అంటే 1800 రూపీస్ ఇచ్చిండు. సో రాహుల్ సేవ్స్ 15% ఆఫ్ హిస్ శాలరీ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. 15% ఆఫ్ ఎక్స్, తన యొక్క శాలరీలో 15% సేవ్ చేస్తున్నాడు. దాని అమౌంట్లో మార్చినట్టయితే 1800 రూపీస్ ఇచ్చిండు. ఈ స్పెండ్స్ 25% ఆన్ డైలీ నీడ్స్. సో దెన్ హిస్ టోటల్ శాలరీ అండ్ అమౌంట్ స్పెంట్ ఆన్ డైలీ నీడ్స్. ఇప్పుడు డైలీ మనకి మంత్లీ శాలరీ ఎంత ఉంది, టోటల్ శాలరీ ఎంత ఉంది, అలాగే డైలీ స్పెండ్స్ 25% ఆ పర్సెంటేజ్ ఎంత అని అడిగిండు. ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి క్వశ్చన్ని 2 రకాలుగా ఆన్సర్ ఫైండ్ అవుట్ డైరెక్ట్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అన్నట్లయితే మనకి శాలరీ లోపల 25% స్పెండ్ చేస్తున్నాడు. ఇందులో 10,000లో 25% అంటే 2,500 రూపీస్. కాబట్టి ఇది కాదు, ఇది కూడా కాదు. అలాగే 12,000 తీసుకున్నట్టయితే 25% అంటే 4,000, ఇది కూడా కాదు. సో 3,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లా చెక్ చేయొచ్చు. మళ్ళీ యాక్చువల్ రూల్ ప్రకారం ఎలా చెక్ చేయొచ్చు అంటే మనకి అతని శాలరీ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. 15% ఆఫ్ ఎక్స్ అంటే 15/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1800 రూపీస్. సో ఇందులో క్యాన్సిల్ చేసినట్టయితే 15 1 జా 15, 1 జా 15, 15 2 జా 30, 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 100, 120 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 12,000 రూపీస్. సో 12,000 రూపీస్. ఇందులో 25% అనేది డైలీ నీడ్స్. 25% మీన్స్ బై 4, 3,000 రూపీస్. సో 12,000 అనేదేమో టోటల్ శాలరీ. ఇందులో డైలీ నీడ్స్కు 25% అంటే 3,000. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 92 క్వశ్చన్ నెంబర్. ద వాల్యూ ఆఫ్ కాస్ 1 డిగ్రీ, కాస్ 2 డిగ్రీ ఇంటూ కాస్ 3 డిగ్రీ ఇంటూ అప్ టు కాస్ 179 డిగ్రీ. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే ఈ క్వశ్చన్ లోపల కాస్ 90 వాల్యూ ఎంత ఉంది. కాస్ 90 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ 0కి ఈక్వల్. సైన్ 0 డిగ్రీస్ మీన్స్ 0 వాల్యూ. సో 0 అనేది మధ్యలో 0 వస్తుంది. 0తో లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏ నెంబర్ ఉన్నా మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 93. ఇఫ్ ఎక్స్ ఈజ్ టు వై ఈక్వల్ టు 5 ఈజ్ టు 4, దెన్ 4x ప్లస్ 2y ఈజ్ టు 8x ప్లస్ 3y వాల్యూ. మరి ఈ విధమైనటువంటి క్వశ్చన్ మనకి గతంలో కూడా చాలాసార్లు ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ లోపల. మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ టు 4 కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5a, y ఈజ్ ఈక్వల్ టు 4a అనుకోవచ్చు. అంటే రేషియో ఇచ్చినప్పుడు అనదర్ వేరియబుల్తో మల్టిప్లై చేస్తాం. ప్రాబ్లంలో ఎక్స్ అనే వేరియబుల్ యూజ్ చేసిండు కాబట్టి మనం ఏ వేరియబుల్ వాడుతున్నాం. ఎక్స్ ప్లేస్లో 5a, y ప్లేస్లో 4a రాద్దాం. ఇప్పుడు 4x ప్లస్ 2y అంటే 4 ఇంటూ 5a 20a ప్లస్ 2 ఇంటూ y 2 ఇంటూ 4 8a. రేషియో మీన్స్ డివైడెడ్ బై 8 టేబుల్లో 8 5 జా 40a ప్లస్ 3 టేబుల్లో 3 4 జా 12a. సమ్ ఆఫ్ ద న్యూమరేటర్స్ 20 ప్లస్ 8 28a, 40 ప్లస్ 12 52a. a ఈజ్ ఏ క్యాన్సల్. 4 7 జా 4 13 జా క్యాన్సల్. 7 ఈజ్ టు 13. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 94. స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2 పాయింట్స్. 2 బిందువులు ఇచ్చినప్పుడు మరి ఆ 2 బిందువుల గుండా పోయే రేఖ వాలు m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో y నిరూపకాల భేదం బై x నిరూపకాల భేదం. డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. y2 మైనస్ y1 మీన్స్ 0 మైనస్ √3, 0 మైనస్ √3 బై డినామినేటర్ ఏమో √3 మైనస్ 0. సో మైనస్ √3 బై √3 క్యాన్సిల్ అయితే -1. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 95. ABC ఈజ్ ఏ ట్రయాంగిల్. AD, BE అండ్ CF ఆర్ ద మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్. మనం ఎప్పుడైతే ప్రాబ్లం చదువుతున్నామో ప్రాబ్లం చదివేటప్పుడే డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ఇన్ ద ట్రయాంగిల్ ABC ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ వన్, AD ఈజ్ ద వన్ ఆఫ్ ద మీడియన్. సో D ఈజ్ ద మిడ్ పాయింట్, BE ఈజ్ ద అనదర్ మీడియన్ అండ్ CF ఈజ్ ద థర్డ్ మీడియన్. సో దీస్ ఆర్ ద గివెన్ డేటా.
అండ్ ఏబిసి ఈజ్ ద పి ఈజ్ ద సెంట్రాయిడ్ నేమ్ ఈజ్ పి. ఓకే, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఏబిసి అనేది ఒక త్రిభుజము, ఏడి బిఈ సిఎఫ్లు మధ్యగత రేఖలు, పి గురుత్వ కేంద్రం అయితే ఈ కింది వాటిలో సత్యమైనటువంటిది ఏది? మనం ఇప్పుడు మధ్యగత రేఖల మిలిత బిందువునే గురుత్వ కేంద్రము అంటాం. సో ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ద మీడియన్స్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్ పి ఈజ్ డివైడ్. మనం మామూలుగా అయితే జీ అనుకుంటాం, ఇక్కడ పి అని ఇచ్చిండు. పి ఈజ్ డివైడ్ ద మీడియన్ 2:1 రేషియో. వర్టెక్స్ సైడ్ 2 పార్ట్స్, సైడ్ 1 పార్ట్. ఇప్పుడు దీని ప్రకారం మనకి ఇచ్చిన దాంట్లో పీడీ ఇచ్చిండు. పీడీ వాల్యూ ఎంత ఇచ్చిండు? 2/3 ఇంటూ ఏడీ ఇచ్చిండు. 2/3 ఇంటూ ఏడీ. ఇది రాంగ్, ఎందుకంటే మనకి వర్టెక్స్ సైడ్ ఏమో 2 పార్ట్స్ ఉంటుంది, సైడ్ ఏమో మనకి 1 పార్ట్ ఉంటుంది. కాబట్టి 1/3 ఏడీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1/3 ఏడీ, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ బిఈ అంటే టోటల్ మీడియన్ 2/3 ఇంటూ బీపీ, ఇది కూడా రాంగ్. పిఎఫ్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ వాల్యూ ఎంత ఉండాలి? 1/3 ఇంటూ సిఎఫ్ ఉండాలి, కానీ 2/3 సిఎఫ్ ఉంది, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇది బి అంటే ఇక్కడ బి ఇది. సో బీపీ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ బిఈ, ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే వర్టెక్స్ సైడ్ 2 పార్ట్స్ ఉంటుంది, సైడ్ 1 పార్ట్ ఉంటుంది. కాబట్టి టోటల్ పార్ట్స్ 3 కాబట్టి 2/3 ఇంటూ బిఈ. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అనదర్ క్వశ్చన్, ఇన్ ద ఫిగర్ PQ parallel to ST, PQ is parallel to ST. If angle PQR is 110 degrees and RST is equal to 130 degrees, ఇక్కడ RST 130 degrees, the reflex QRS, ఈ QRS వాల్యూ ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి పటంలో ఇప్పుడు PQ అనేది ప్యారలాల్ టు ST ఉంది, అలాగే ఇక్కడ ఒకటి 110 ఇచ్చిండు, ఇక్కడ 130 ఇచ్చిండు, ఈ వాల్యూ ఎంత అన్నాడు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2 ప్యారలాల్ ఉన్నాయి కదా, ఈ 2కి ప్యారలాల్గా ఉంటూ మరొక లైన్ ఎక్స్టెండ్ చేస్తున్నా త్రూ ద ఆర్ పాయింట్ గుండా వెళ్ళేటట్టు అనదర్ లైన్ డ్రా చేస్తున్నాం. ఇప్పుడు మరి ఈ 2 కూడా ప్యారలల్ లైన్స్ అయితే దిస్ వన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్సల్, అంటే ఈ లైన్ ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఈ ట్రైన్ ట్రాన్స్వర్సల్ అయితే ఈ యాంగిల్కి ఈ యాంగిల్ అనేది మనకి ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకాంతర కోణం అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 130 అవుతుంది. టోటల్ ఏమవుతుంది? 130. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 130 అవుతుంది. కానీ మనకు అడిగినటువంటిది ఇక్కడ ఈ యొక్క పింక్ కలర్ యాంగిల్ కావాలి. సో ఈ యాంగిల్ కావాలంటే మళ్ళీ ఈ 2 కూడా ప్యారలల్ ఉన్నాయి. దిస్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. ఈ 2 ప్యారలల్ లైన్స్ అయితే దిస్ వన్ ఈజ్ ట్రాన్స్వర్సల్. దీస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కో ఇంటీరియర్ యాంగిల్స్, సహ అంతర కోణాలు సంపూరకాలు, సప్లిమెంటరీ యాంగిల్స్. ఇది 110 అయితే దిస్ యాంగిల్ ఈజ్ 70, ఇక్కడ వరకు ఇక్కడికి 70. సో టోటల్ ఏమో 130 ఉంది, ఇది 70 ఉంది. సో దిస్ యాంగిల్ ఈజ్ 60 degrees. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కాబట్టి ఓకే, ఇక్కడ మనము ఏమేమి వాడినాము? ఏకాంతర కోణాలు సమానము, సహ అంతర కోణాలు, కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. 110కి 70 యాడ్ చేస్తే 180 అవుతుంది, ఈ 2 కూడా. సో ఇది 70 అవుతుంది. ఇక్కడ 130 అయితే ఇక్కడ 130, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 70 మైనస్ చేస్తే 60 degrees. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 97. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ట్విన్ ప్రైమ్స్, ఏ గ్రేటర్ దెన్ బి, అండ్ బి ఆర్ సి ఆర్ ద ట్విన్ ప్రైమ్స్, బి గ్రేటర్ దెన్ సి, దెన్ ఏ మైనస్ సి. ఏ కామా బీలు 2 కూడా ట్విన్ ప్రైమ్స్, అలాగే బి కామా సిలు కూడా ట్విన్ ప్రైమ్స్. సో అయితే మరి ఏ మైనస్ సి ఏమవుతుంది అన్నట్టు. మామూలుగా ఇక్కడ ఏ కామా బి కామా సి మన అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 ట్విన్ ప్రైమ్స్, ఈ 2 ట్విన్ ప్రైమ్స్. ఈ విధంగా ఉన్నటువంటిది ఒకే ఒక్క మనకి ఉన్నటువంటిది ఏముందంటే 3, 5, 7, ఇది ఒక్కటి మాత్రమే ఉంది జత. మనకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ లోపల వరుసగా 3 ఉన్నటువంటిది 3, 5, 7. ఇందులో ఫస్ట్ కండిషన్ ఏం చెప్పిండు? ఏ గ్రేటర్ దెన్ బి, అలాగే బి గ్రేటర్ దెన్ సి, సి కంటే బి పెద్దగా ఉండాలి. సో ఇది ఏమవుతుంది? ఇది సి అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది ఏ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? ఏ మైనస్ సి అంటే 7 మైనస్ 3. 7 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4. 4 అనేది పర్ఫెక్ట్ నెంబర్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, ప్రైమ్ నెంబర్, హార్డ్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు, పర్ఫెక్ట్ నెంబర్ కాదు, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, 4 యాంగిల్స్ ఆఫ్ ఎ నోనాగాన్ ఆర్ 85 degrees, 95 degrees, 105 degrees, 115 degrees. ఆల్ ద అదర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ద మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఈక్వల్ యాంగిల్. ఒక నవభుజిలోని 4 కోణాలు ఇచ్చిండు, మిగిలిన కోణాలన్నీ కూడా సమానమైతే సమాన కోణాల్లో ఒక్కొక్క దాని కొలత ఎంత? సో ఇక్కడ మనకి నవభుజిలో ఉన్నటువంటి అంతర్కోణాల మొత్తానికి సూత్రం n-2 ఇంటూ 180 degrees. ఇది ఫార్ములా, జనరల్ ఫార్ములా. అంతర్కోణాల మొత్తం, బహుభుజిలోని అంతర్కోణాల మొత్తం, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగన్ ఈక్వల్ టు n-2 ఇంటూ 180 degrees. ఇప్పుడు n అంటే ఇక్కడ నోనాగాన్ అంటే నవభుజి అంటే 9 భుజాలు, కాబట్టి 9 మైనస్ 2 అంటే 7, 7 ఇంటూ 180. సో 18 7ల 126 కాబట్టి 1260 degrees. ఇది ఏది? బహుభుజిలో ఉన్నటువంటి, ఇక్కడ నవభుజిలో ఉన్నటువంటి అన్ని అంతర్కోణాల మొత్తం. అందులో 4 కోణాలు ఇచ్చిండు. సో ఈ 4 కోణాలను కూడితే 180 ప్లస్ 220
మొత్తం కూడితే 400 అవుతుంది. మొత్తం కూడితే ఎంత 400 అయింది. 400 తీసేస్తే మిగిలిన కోణాలు 0, 6, 8 860. ఈ 860 లోపల మనం తీసుకున్నట్టయితే 4 కోణాలు ఇచ్చిండు. మొత్తం 9 కోణాల్లో 4 ఇచ్చిండు. మిగిలిన 5 కోణాలు సమానం కాబట్టి 5తో భాగారం చేస్తే 5 ఎక్కం 5 3 5 7 32 1 5 2 10. మిగిలిన 5 కోణాలు సమానం కాబట్టి ఒక్కొక్క కోణం 172 డిగ్రీలు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. A, B ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ నెంబర్ ఆఫ్ A మైనస్ B. A, Bలు రెండు కూడా వియుక్త సముతులు అయితే నెంబర్ ఆఫ్ A మైనస్ B అంతా. ఇక్కడ A, Bలు వియుక్త సముతులు. వియుక్త సముతులు అంటే ఉమ్మడి మూలకాలు లేనటువంటి సముతులను వియుక్త సముతులు అంటాం. ఉదాహరణకు A అంటే 1 2, B అంటే ఉమ్మడి మూలకాలు ఉండకూడదు కాబట్టి 3, 4. ఇప్పుడు A మైనస్ B చేయండి. A మైనస్ B చేస్తే ఏమొస్తుంది మనకి 1, 2 వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ A మైనస్ B ఏమొస్తుంది 2 వస్తుంది. 2 అంటే ఏది నెంబర్ ఆఫ్ Aనే వస్తుంది. ఎందుకంటే A, Bలు వియుక్త సముతులు కాబట్టి ఏలోకి వెళ్ళి Bని తీసివేస్తే ఏనే వస్తుంది. కాబట్టి A మైనస్ Bలో ఎన్ని మూలకాలు ఉంటాయంటే ఏలో ఎన్ని మూలకాలు ఉంటాయో A మైనస్ Bలో కూడా అన్నే మూలకాలు ఉంటాయి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఫ్రమ్ ద నెంబర్ స్టార్టెడ్ ఫ్రమ్ 1 to 100. 1 నుంచి 100 వరకు పరిపూర్ణ గణము సంపూర్ణ గణం వచ్చేటటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? సో 100 వరకు మనకి శాంపిల్ ఆవరణంలో ఉన్నటువంటి మొత్తం పర్యావసనాలు 100. అనుకూల పర్యావసనాలు నెంబర్ ఆఫ్ ఈ అంటే ఘన సంఖ్యలు సంపూర్ణ ఘన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి? 1 8 27 64 4 ఉన్నాయి కాబట్టి అనుకూలం 4 మొత్తం 100. సో 4 1 4 25 1/25. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 1.27 బార్ అంతము కాని ఆవర్తనమయ్యేటటువంటి దశాంశం ఇది. సో నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ని రేషనల్ నెంబర్గా మార్చాలి అంటే మనం ఇదివరకే నేర్చుకున్నాం ఈజీ మెథడ్. 128 పాయింట్ రిమూవ్ చేసేసి 1.27 127 రాసుకుంటాం. మైనస్ ఇంటీజర్ పార్ట్ 1 బై 2 నెంబర్స్ రిపీట్ అయినాయి కాబట్టి 99 రాస్తాం. 127 మైనస్ 1/99 దట్ ఈజ్ ఈక్వల్ టు 126/99. సో డివైడ్ చేస్తే 9 11 9 1 9 4 14/11. సో 14/11 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఒకసారి మరో క్వశ్చన్ గుర్తు చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3.579 ఇందులో 79 మాత్రమే బార్ ఉంటే ఎట్లా చేయాలి? ఇక్కడ కూడా పాయింట్ రిమూవ్ చేయాలి. 3579 రాసుకోవాలి. మైనస్ ఇప్పుడు ఇంటీజర్ పార్ట్లో 1 డిజిట్, డెసిమల్ పార్ట్లో ఇంకొక డిజిట్ రిపీట్ కాలేదు కాబట్టి 35 రాసుకోవాలి. ఇప్పుడు 2 డిజిట్స్ రిపీట్ అయినాయి కాబట్టి 99, డెసిమల్ పార్ట్లో 1 డిజిట్ రిపీట్ కాలేదు కాబట్టి 0 రాసుకోవాలి. ఇది కండిషన్. ఇలా చేసినట్టయితే ఈజీగా మనము ఎక్స్ అనుకుని సాల్వ్ చేస్తాం. అలా కాకుండా ఇది ఈజీ మెథడ్. ఓకేనా? ఇట్లా చేస్తాం. మైనస్ చేసి క్యాన్సిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.47 బార్. ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా డెసిమల్ పార్ట్లో నెంబర్స్ అన్నీ కూడా రిపీట్ అయ్యి ఇంటీజర్ పార్ట్లో 0 ఉన్నట్టయితే 47/99 ఆన్సర్. 47/99. ఒకవేళ బార్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 1.07 ఇప్పుడు ఏం రాస్తాం? 107/100 రాస్తాం. ఇప్పుడు బార్ ఉన్నప్పుడేమో 99s కానీ 9 zeros వస్తాయి. ఇలా వస్తాయి. ఓకే. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు 127 మైనస్ ఇంటీజర్ పార్ట్ 1/99 126/99 క్యాన్సిల్ చేస్తే 14/11 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ బాక్స్ కంటైన్స్ 8 కార్డ్స్ విచ్ ఆర్ నెంబర్స్ ఇంటీజర్స్ -3 -2 -1 0 1 2 3 and 4. మరి ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా మనకి ప్రాబిలిటీ నుంచి ఇచ్చిండు. ఇఫ్ 1 కార్డ్ ఈస్ డ్రాన్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్ దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ కంటైనింగ్ నాన్ పాజిటివ్ ఇంటీజర్. నాన్ పాజిటివ్ ఇంటీజర్ అంటే పాజిటివ్ ఇంటీజర్ కానిది. పాజిటివ్ ఇంటీజర్ కానిది అంటే అక్కడ 0 ఉండవచ్చు, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉండవచ్చు. మరి నెగిటివ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 0 ఉంది, -1 -2 -3. సో మనకి మొత్తం ఏమో 8 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ పాసిబిలిటీస్ 8. మనకి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ 4 ఉన్నాయి కాబట్టి మనకి 4 అనుకూలము. 4 మొత్తం 8 4/8 ఈజ్ ఈక్వల్ టు 1/2. మనకి 1/2 అనే ఆప్షన్ లేదు కానీ పర్సెంటేజ్లో తెలిస్తే 50%. 50%. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఇచ్చినటువంటి దానిని 2 ఫ్యాక్టర్స్గా లేదా 4 ఫ్యాక్టర్స్గా రాయవచ్చు. పవర్ ఎంతైతే ఉందో హైయెస్ట్గా అన్ని ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. మరి x⁴ మైనస్ y ప్లస్ జెడ్ π/4 అంటే ఏం రాయొచ్చు? x² హోల్ స్క్వేర్ మైనస్ y ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇలా రాసుకుంటాం. a² మైనస్ b² మాదిరిగా a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే x² ప్లస్ y ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఒక పార్ట్. నెక్స్ట్ ఇది x² మైనస్ y ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇది సెకండ్ ఫ్యాక్టర్. మళ్ళీ ఇందులో ఏం చేయొచ్చు? ప్లస్ ఉన్నప్పుడు మార్చడానికి రాదు కానీ ఇది అలాగే ఉంటుంది.
దీని ఒక్కదాన్ని మారుస్తాం. మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ జెడ్. సో ఈ విధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఒకటి, ఇదొకటి. సో ఇప్పుడు మనకున్న దాంట్లో ఆప్షన్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి మైనస్ జెడ్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద రేషియో ఆఫ్ 18th and 11th టర్మ్స్ ఈజ్ 3:2. దెన్ ద రేషియో ఆఫ్ 21st and 5th టర్మ్స్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 18th టర్మ్కు 11th టర్మ్కు రేషియో 3:2. 18th టర్మ్ అంటే ఏ ప్లస్ 17d, అలాగే 11th టర్మ్ అంటే ఏ ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 3/2. 18th టర్మ్ యొక్క రేషియో 11th టర్మ్ యొక్క రేషియో 3:2 ఇచ్చిండు కాబట్టి ఏ ప్లస్ 17d బై ఏ ప్లస్ 10d. మనకి ఇది టూ వేరియబుల్స్ ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. 2a ప్లస్ 34d ఈజ్ ఈక్వల్ టు 3a ప్లస్ 30d. ఇందులోపల వేరియబుల్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్, అలాగే ఇక్కడ రెండు కూడా వేరియబుల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏ టర్మ్స్ అన్ని ఒక సైడు, డి టర్మ్స్ అన్ని సెకండ్ వైపు ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. 34d మైనస్ 30d ఈజ్ ఈక్వల్ టు 3a మైనస్ 2a, ఏ ఈజ్ ఈక్వల్ టు 4d, ఏ ఈజ్ ఈక్వల్ టు 4d. ఇప్పుడు మనకు అడిగినటువంటిది ఏమడిగిండు, 21st టర్మ్ అండ్ 5th టర్మ్ యొక్క నిష్పత్తి అడిగిండు. 21st అంటే ఏ ప్లస్ 20d బై 5th టర్మ్ అంటే ఏ ప్లస్ 4d, ఏ ప్లస్ 4d. ఏ ప్లస్ 20d అంటే ఏ ప్లస్లో ఎంత రాయొచ్చు, 4d రాయొచ్చు. సో 4d ప్లస్ 20d, అలాగే 4d ప్లస్ 4d. న్యూమరేటర్లో 24d యాడ్ చేస్తే డినామినేటర్లో 8d, డీకి డీ క్యాన్సల్, 8 1 8 3. సో 3:1. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. రెగ్యులర్ పాలిగాన్ హ్యావింగ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ యాజ్ 60 degrees పాసెస్ ద రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్. ప్రతి బాహ్య కోణం 60 డిగ్రీలుగా గల ఒక క్రమబహుభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అని అడిగిండు. సో మనకి ఇచ్చినటువంటి దాని లోపల టోటల్ 360 degrees ఉంటుంది. 360 degree లోపల మనకి ఇక్కడ బాహ్య కోణం క్రమబహుభుజి ఇచ్చిండు, రెగ్యులర్ పాలిగాన్ ఇచ్చిండు. రెగ్యులర్ పాలిగాన్ యొక్క బాహ్య కోణం 60 degrees ఇచ్చిండు. మనకి గమనించాల్సింది, సో టీటా ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై ఎన్ అవుతుంది ఒక్కొక్క బాహ్య కోణం. సో 360 degrees బై ఎన్ అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ తీసుకోవాలి. ఆ బహుభుజిలో భుజాల సంఖ్య తెలియదు కాబట్టి. సో ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు, టీటా అంటే 60 degrees ఇచ్చిండు, 60 degrees ఈజ్ ఈక్వల్ టు 360 బై ఎన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 360 బై 60 డివైడ్ చేస్తే 6 వస్తుంది. భుజాల సంఖ్య ఎన్, భుజాల సంఖ్య 6 కాబట్టి మనకి 6 అవుతుంది సౌష్ఠవ పరిమాణం. ఎందుకంటే సమబాహు త్రిభుజం లోపల 3 భుజాలు ఉంటాయి కాబట్టి 3 అవుతుంది. చతురస్రానికి 4 ఉంటాయి కాబట్టి 4 అవుతుంది. క్రమపంచభుజికి 5 భుజాలు ఉంటాయి కాబట్టి సౌష్ఠవ పరిమాణం 5 అవుతుంది. ఇక్కడ మరి భుజాల సంఖ్య 6 ఉన్నటువంటిది మనకి షడ్భుజి, క్రమషడ్భుజి కాబట్టి మనకి సౌష్ఠవ పరిమాణం 6 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ప్రొడక్ట్ ఆఫ్ 3x, మైనస్ 4xy, 2x², 3y² అండ్ 5x²y², వీటిని అన్నింటిని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసేటప్పుడు సింబల్స్ మల్టిప్లై చేస్తే ఒకటి నెగిటివ్ టర్మ్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 3 4 12, 12 2 24, 24 3 72, 72 5 360, మైనస్ 360 ఫస్ట్ది. సో మైనస్ 360 కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కాదు. నెక్స్ట్ది ఎక్స్ వేరియబుల్, ఎక్స్ ఒక x2, x², x⁴ అండ్ x⁴6. సో x⁴6. y టర్మ్స్ ఇక్కడ ఒకటి ఉంది, y ఇంటూ y², y³ ఇంటూ y², y⁴5. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఇచ్చిండు. అసెక్ట్రేషన్, ఏరియా ఆఫ్ ట్రెఫిజియం హ్యావ్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్ లెన్స్ 10 meters 12 meters అండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ప్యారలల్ సైడ్స్ ఈజ్ 7 meters ఈజ్ 77 m². ఏరియా ఆఫ్ ట్రెఫిజియం ఫార్ములా మెజర్డ్ యూజింగ్ ఫార్ములా A ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 d2. హియర్ d1 d2 ఆర్ డయాగ్రామ్స్ ఆఫ్ ట్రెఫిజియం. మరి కింది లోపల ఏది కరెక్ట్, ఏది అవుతుంది? మరి ఇక్కడ చూసినట్టయితే సమాంతర భుజాల పొడవులు 10-12 cm, మరి వాటి మధ్య దూరం లంబ దూరం 7 మీటర్లు అయితే ట్రెఫిజియం యొక్క వైశాల్యం 77 చదరపు మీటర్లు. ట్రెఫిజియం వైశాల్యానికి A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 d2 సూత్రం ఉపయోగించి కనుగొంటాం. మరి ప్రకటన ఇదేమో కారణం, కానీ కారణము అసత్యం. ఎందుకంటే ఇది A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 d2 అనేది రాంబస్ యొక్క వైశాల్యానికి సూత్రం. ఓకే, మరి ఇది కరెక్టా కాదో చూద్దాం. ప్రకటన కరెక్టా అంటే ట్రెఫిజియం యొక్క వైశాల్యానికి సూత్రం A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A ప్లస్ B ఇంటూ హెచ్. ఇక్కడ A అండ్ B అంటే ప్యారలల్ సైడ్స్ యొక్క లెన్స్, హెచ్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్.
హాఫ్ ఇంటూ మరి ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్ 10 + 12 అంటే 22, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 7, 2 11 22, సో 11 7 77. సో కరెక్టే. అంటే ప్రకటన సత్యము కానీ కారణం అసత్యం అవుతుంది. ప్రకటన సత్యము, కారణం అసత్యము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి 2x + 3y = 40, 6x + 5y = 10 ఇలా ఒక కాలంలో ఒకటి ఇచ్చిండు. కాలం 2లో మనకి ఏవికేవించే రేఖలు, ఖండన రేఖలు, సమాంతర రేఖలను ఇచ్చిండు. ఇది 10th క్లాస్లో కూడా రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల జత అనేటువంటి 4th చాప్టర్ నందు ఉన్నాయి ఇటువంటి క్వశ్చన్స్. మరి వీటిని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి a1/a2, b1/b2, c1/c2 తెలుసుకుంటాం. a1/a2 అంటే 2/6, 2/6 అంటే 1/3, అలాగే b1/b2 అంటే 3/5, c1/c2 అంటే -40/-10. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కోసం మైనస్ అవుతుంది కాబట్టి -40/-10 అంటే -4. ఈ మూడు కూడా వేరువేరుగా వచ్చినాయి. వేరువేరుగా వచ్చినట్టయితే ఖండన రేఖలు అవుతాయి. ఖండన రేఖలు. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి ఫస్ట్ది. సెకండ్ది 2/6 అంటే 1/3, 3/9 అంటే 1/3, 40/50 అంటే -40/-50 అంటే -5. ఇక్కడ మొదటి రెండు a1/a2 = b1/b2 వచ్చింది కాబట్టి సమాంతర రేఖలు అవుతాయి. సెకండ్ ఏమవుతుంది? సమాంతర రేఖలు. ఆటోమేటిక్గా మూడోది మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఇవి మరి ఒకటోది ఒకటోదేమో బి, రెండోదేమో సి, మూడోదేమో ఏ. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. 109 క్వశ్చన్. ద స్లాంట్ హైట్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 12 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 9 సెంటీమీటర్. 12 సెంటీమీటర్ల ఎత్తు మరియు 9 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం కలిగినటువంటి క్రమశుత్తాకార శంకు యొక్క ఏటవాలి ఎత్తు. సో శంకు తీసుకున్నాం. మరి శంకు యొక్క మనకి ఎత్తు 12 సెంటీమీటర్లు ఇచ్చిండు. అలాగే వ్యాసార్థం 9 ఇచ్చిండు. ఏటవాలి ఎత్తు ఎల్. మరి ఎల్ = సూత్రం √r² + h². r అంటే వ్యాసార్థము, h అంటే ఎత్తు. సో r అంటే r² అంటే 81, h² అంటే 12² 144, యాడ్ చేస్తే 225, 225 యొక్క వర్గమూలం 15. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. టు నో యాజ్ టు వాట్ ఎక్స్టెంట్ ద డేటా ఈజ్ స్కాటర్డ్ వి ఫైండ్. ఒక దత్తాంశం ఎంతవరకు విస్తరించిందో తెలుసుకునేందుకు మనం దీన్ని కనుగొంటాం. సో దత్తాంశం ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు విస్తరించిందో తెలుసుకోవడానికి మనం వాడేది వ్యాప్తి, రేంజ్ వాడతాం. మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. వాల్యూ ఆఫ్ 1 - sin θ ఇంటూ 1 + sin θ ఇంటూ 1 + tan² θ. హియర్ θ 0 ≤ θ 90 degrees. మరి 1 - sin θ ఇంటూ 1 + sin θ అంటే మనకి 1 - sin² θ అవుతుంది. అలాగే ఇంటూ 1 + tan² θ. 1 - sin² θ అంటే cos² θ ఇంటూ 1 + tan² θ అంటే మనకి రెండవ సర్వసమీకరణం sec² θ మైనస్ tan² θ = 1. మైనస్ tan² θ రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 1 + tan² θ అనగా sec² θ. సో cos² θ ఇంటూ sec² θ అంటే ఈ రెండు ఒకదానికోటి రెసిప్రోకల్స్, విలోమాలు కాబట్టి వాటి లబ్ధం ఒకటి అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. పాయింట్స్ 8,1, k, -4 అండ్ 2, -5 ఆర్ కొలినియర్ పాయింట్స్. దెన్ ద వాల్యూ ఆఫ్ k. 3 బిందువులు సరేకే బిందువులు అయితే వాటి యొక్క k విలువ ఎంత? మనకి ఇది 10th క్లాస్లో 7th చాప్టర్లో ఉంది. 3 బిందువులు సరేకే బిందువులు అయినట్టయితే త్రిభుజ వైశాల్యం సూత్రం ప్రకారం 0 అని చూపెడతాం. త్రిభుజ వైశాల్యం 0 అయినట్టయితే సరేకే బిందువులు అవుతాయి. ఇదొక రూపంలో చెప్పవచ్చు. అలాగే వాటి వాలులు సమానంగా ఉంటాయి. మరి ఇటువంటి క్వశ్చన్ మనం సులభంగా సాధించాలంటే వాలు m = ఫార్ములా వాడతాం. y2 - y1/x2 - x1. ఇప్పుడు ఏ, బి, సి 3 అనుకున్నట్టయితే ఈ రెండింటి యొక్క వాలు ఎంత అవుతుందో ఈ రెండు బిందువుల యొక్క వాలు కూడా సేమ్ అవుతుంది. దాని ప్రకారం ఫస్ట్ది -4 - 1/k - 8. అలాగే సెకండ్ది -5 - అంటే +4 y2 - y1/x2 - x1 2 - k. ఇప్పుడు సింప్లిఫై చేస్తే న్యూమరేటర్ -5 k - 8, ఇక్కడ న్యూమరేటర్ -1/2 - k. క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. -5 × 2 -10, -5 + 5k, -1 × k -1k, -2 +8 1 8. -k అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే +1k అవుతుంది. అలాగే 5k ఉంది. లెఫ్ట్ సైడ్ నుంచి -10 రైట్ సైడ్కి వస్తే +10 అవుతుంది. సో 6k = 18, k = 6 3 18. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. టు ఫైండ్ ద మోడ్ ఆఫ్ గ్రూప్డ్ డాటా వి యూజ్ ద ఫార్ములా L + f1 - f0/2f1 - f0 - f2 into h. Here f0 represents lower boundary of the model class, frequency of the class succeeding the model class, frequency of the class preceding the model class, frequency of the model class. మనకి ఇచ్చినటువంటి డేటాలో కూడా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఈ విధంగా ఉన్నాయి: 1 to 10, 11 to 20, 21 to 30,
31 to 40, 5, 7, 8, 4 ఇలా ఉన్నప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికైతే ఉందో దాన్ని మోడల్ క్లాస్ అంటాం. మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F1 అంటాం. బిఫోర్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F0 అంటాం. నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F2 అంటాం. మన క్వశ్చన్లో ఏమడిగిండు? F0 అడిగిండు, F0 అడిగిండు. అంటే ఏమవుతుంది? ప్రిసీడింగ్ క్లాస్, మోడల్ క్లాస్ యొక్క ప్రిసీడింగ్ క్లాస్. సక్సెస్ క్లాస్ అంటే నెక్స్ట్ది, ప్రిసీడింగ్ క్లాస్ అంటే బిఫోర్ది, మోడల్ క్లాస్ అంటే F1. సో మనకు అడిగింది F0 కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. బహుళక తరగతి ముందున్నటువంటి తరగతి యొక్క పౌనపుణ్యం. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. If triangle ABC 2 points D and E are lie on AB and AC respectively, such that DE parallel to BC. If AD by DB is equal to 2/3 and AC is equal to 4.8, then AE వాల్యూ. ఇది కూడా మనకి 10th క్లాస్లో స్వరూప త్రిభుజాలు అనేటువంటి కాన్సెప్ట్, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం మనకి ఉన్నది. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అంటాం. AD by DB ఈజ్ ఈక్వల్ టు మనకి 2/3 ఇచ్చిండు, D E ఇచ్చిండు. ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ప్యారలల్ లైన్స్ అయినట్టయితే మన కండిషన్ AD by DB ఈజ్ ఈక్వల్ టు AE by EC. ఇది ఫార్ములా. ఇక్కడ ఇందులో కూడా మనం గమనించినట్టయితే ఏసీ ఎంత ఇచ్చిండు? 4.8 ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4.8 ఇచ్చిండు. మరి అడిగింది ఏమడిగిండు? ఏఈ అడిగిండు. ఇది ఎక్స్ అనుకుందాం. ఏఈ వాల్యూ మనం తెలుసుకోవాల్సింది. అలాగే ఈసీ వాల్యూ ఎంత అవుతుంది? 4.8 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఏఈ అంటే ఎక్స్ అనుకున్నాం. ఈసీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం లెంత్ ఏసీలోకి వెళ్ళి మైనస్ ఎక్స్ మైనస్ చేస్తున్నాం. ఏడీ బై డీబీ అంటే 2/3 ఇచ్చిండు. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. 2తో మల్టిప్లై చేస్తే 9.6 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 3x. మైనస్ 2x అనేది రైట్ సైడ్ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే మైనస్ ప్లస్ అవుతుంది. 9.6 ఈజ్ ఈక్వల్ టు 5x. x ఈజ్ ఈక్వల్ టు 9.6/5. 5తో డివైడ్ చేస్తే 5 1 5. నెక్స్ట్ పాయింట్ 5 9 45, 1 0 5 2 10. 1.92 సెంటీమీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. ఓకే, ఇక్కడ మనము ప్యారలల్ అని చెప్పింది కాబట్టి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి సూత్రం AD by DB ఈజ్ ఈక్వల్ టు AE by EC. AD by DB అంటే 2/3. ఏఈ అనేది తెలుసుకోవాలి కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఏసీ 4.8 ఇచ్చిండు టోటల్ లెంత్. మరి ఈసీ ఈజ్ ఈక్వల్ టు 4.8 మైనస్ ఎక్స్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసినాం. మరి సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ 1.92 సెంటీమీటర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.